నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. పౌలు ఈ సువార్తని మోసుకుంటూ ఈ దేవుడు సిలువ వేయబడినటువంటి రక్షకుడు అని చెప్పి ప్రకటిస్తూ ఉండేటటువంటి వాడు. ఒకసారి ప్రజల యొక్క పర్సెప్షన్, వాళ్ళు ఏ విధంగా దీన్ని తీసుకుంటారో మీరు ఆలోచించండి. మీరు ఆ సమాజంలో పుట్టి ఆ సమాజంలో పెరిగినటువంటి వాళ్ళైతే మీరు పూజించేటటువంటి దేవుళ్ళు దేవతలు శక్తి, బలము, శౌర్యము, ప్రతాపము కలిగి శత్రువుల్ని ఉన్న పాటున నాశనం చేయగలిగేటటువంటి వాళ్ళు. ఈ వ్యక్తి మాత్రము, దేవుడు అని పిలువబడినటువంటి ఈ వ్యక్తి మాత్రము శిలువ మీద బలహీనుడైనటువంటి నిస్సహాయుడైనటువంటి వ్యక్తిగా మరణిస్తూ ఉన్నాడు. ఆ విధంగా వాళ్ళు చూసేటటువంటి వాళ్ళు. సో వాళ్ళకి ఇది వెర్రితనంగా కనిపించేటటువంటిది. ఎవరికి? ఈ సిలువ సువార్తను వినేటటువంటి వాళ్ళకి అది వెర్రితనంగా కనిపించేటటువంటిది. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, నేను యేసు ప్రభువుని గురించి ప్రకటించినప్పుడు వాక్చాతుర్యముతోటి, రెటరిక్ తోటి, లేదంటే పోలమిక్స్ తోటి, లేదంటే గొప్ప గొప్ప ప్రసంగాలతోటి ఆ యేసు ప్రభు యొక్క ఘనతను మహిమను నేను గొప్పగా వర్ణిస్తూ, ఇంత గొప్పవాడు అంత గొప్పవాడని వర్ణిస్తూ అవేమీ ఆయన చెప్పకుండా సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ఆయన ప్రకటించాడండి. అది దాని యొక్క సారాంశం. అటువంటి సమాజం అది. దానివల్ల అది వెర్రితనంగా వాళ్ళకి కనిపిస్తూ ఉంది. నేను కిందకు ఒక ఉదాహరణ చెప్పాను కదండి. శరీరమేమో మానవ శరీరము, తల ఏమో గాడిద. ఆ విధంగా సమాజము చూసేటటువంటిది. ఇటువంటి సమాజంలోకి సువార్త ప్రవేశించింది. ఈ రోమ్ సామ్రాజ్యంలోనికి, ఈ సమాజంలోనికి సిలువ సువార్త ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిలో ఉండేటటువంటి వ్యతిరేకత, ఎగతాళి, హాస్యాస్పదం అన్నీ కూడా క్రైస్తవులకి ఎదురయ్యాయండి. అపోస్తలుడైనటువంటి పౌలు 2వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ అధ్యాయంలో ఆయన రాస్తూ ఎందుకు, ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించి వివరిస్తాడు. సాధారణంగా దేవుళ్ళు దేవతలు అనేటటువంటి వాళ్ళు శౌర్యము ప్రతాపంతో కలిగినటువంటి వాళ్ళు, కండలు తిరిగినటువంటి శరీరం, దేహదారుఢ్యం, శక్తి కలిగినటువంటి వాళ్ళుగా పోర్ట్రే చేస్తారు. వాళ్ళ విగ్రహాలు అట్నే ఉంటాయి, వాళ్ళ బొమ్మలు అట్నే ఉంటాయి, వాళ్ళ చిత్రాలు అట్నే ఉంటాయి, అన్నీ అట్నే ఉంటాయి కదండి. కానీ ఈయన గురించి, ఈ దేవుడిని గురించి మాట్లాడినప్పుడు ఈయన పౌలు ఏమని చెప్పి చెప్తాడంటే, ఈయన దేవుడై ఉండి కూడా దేవుడిగా ఉండుట సమానమని భావించుకొనక తన దైవత్వాన్ని ఆయన విడిచిపెట్టుకుని ఆయన నరుని స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు. లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన దాసుని స్వరూపమును ధరించాడు. దాసుడు అనేటటువంటి పదం ఇక్కడ వాడబడింది. నేను ఇప్పుడు మొదట్లో చెప్పినటువంటి మాట ఏమిటి అంటేనండి, సిలువ అనేటటువంటిది కేవలము దాదాపుగా అరుదుగా ఎవరో రోమా పౌరుల్ని సిలువ వేశాడు. కానీ అరుదు, అది ఎక్కువగా బానిసలే. ఆ బానిస అనేటటువంటి పదానికి బదులుగా ఇక్కడ దాసుడు అని చెప్పి రాయబడింది. స్లేవ్స్, ఇంగ్లీష్లో స్లేవ్స్ అంటాం. వాళ్ళకి ఏమి స్వేచ్ఛ ఉండేటటువంటిది కాదు. సమాజంలో అట్టడుగు వర్గానికి చెందినటువంటి వాళ్ళు బానిసలు, సమాజంలో అట్టడుగు వర్గానికి చెందినటువంటి వాళ్ళు దాసులు. వాళ్ళకి స్వేచ్ఛ ఉండేటటువంటిది కాదు. యజమానుడి యొక్క హక్కు, యజమానుడు వాళ్ళని ఏమి చేయాలనుకుంటే అది చేసేటటువంటి వాడు బానిసల్ని, దాసుల్ని అండి. అటువంటి లోయెస్ట్ లెవెల్లోకి దేవుడు దిగాడు. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు, పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడుగా వర్ణింపబడినటువంటి దేవుడు, ఈ దేవుడు ఈ నూతన నిబంధన గ్రంథంలో ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాడంటే, తన యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టుకుని ఆయన నరుని స్వరూపమును ధరించి, నరుని స్వరూపం ధరిస్తే ధరించవచ్చండి. గ్రీకు గాథల్లో, తర్వాత వచ్చి రోమ్ సామ్రాజ్యము మత పురాణాల్లో మానవ శరీరాన్ని ధరించినటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు. మానవ శరీరంతో వచ్చి మానవ కన్యలను పెళ్లి చేసుకుని మానవ కన్యలతో సంసారం చేసి అటు దేవుడు కాకుండా ఇటు మానవుడు కాకుండా పుట్టినటువంటి డెమీ గాడ్స్ని పుట్టించినటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు. భూలోకంలో ఉండేటటువంటి పురుషుల్ని ప్రేమించి మానవ స్వరూపాన్ని ధరించి వచ్చినటువంటి దేవకన్యలు లేదంటే దేవతలు ఉన్నారు. ఇటువంటి స్వరూపము కాదు ఇది. సంపూర్ణంగా 100కి 100 పాళ్ళు ఆయన మానవుడిగా పుట్టాడండి. ఆయన మానవుడిగా పుట్టి ఎటువంటి స్ట్రాటా, ఏ లెవెల్లో జీవించాలని చెప్పి ఆయన ఎంచుకున్నాడో చూడండి. దాసుని యొక్క స్వరూపమును ధరించుకుని, దాసుడు అంటే సేవించేటటువంటి వాడు, ఇతరులకి సేవ చేసేటటువంటి వాడు. ఈయనకి వేరే వాళ్ళు సేవ చేయడం కాదు, ఈయన సేవ చేసేటటువంటి వాడు, దాసుడిగా పని చేసేటటువంటి వాడు.
అటువంటి స్వరూపాన్ని ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఎన్నుకున్నాడండి. దాసుడి స్వరూపాన్ని ధరించుకున్నాడు. పోనండి, దాసుడి స్వరూపమును ఎంచుకున్నా కూడా పర్వాలే, ఏదో వాళ్ళలో కూడా కొంతమంది స్వేచ్ఛ వచ్చి బయటికి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు. కానీ దాసుడిగా స్వరూపంలో ధరించుకున్న తర్వాత ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు మరణించేదానికి ఒప్పుకున్నాడు. ఆయన దేవుడు అయ్యుండి, మరణము లేనటువంటి వాడు అయ్యుండి, అమరత్వంలో జీవించేటటువంటి దేవుడు అయ్యుండి, మరణం ఆయన దగ్గరికి రాలేదు, మరణం ఆయన్ని కబళించలేదు, మరణంగా ఆయన మీద ఎటువంటి అధికారము లేదు. అటువంటి దేవుడు మరణమును పొందేదానికి శరీరాన్ని ధరించి, మానవ స్వరూపాన్ని ధరించి ఈ లోకంలోనికి వచ్చి మరణాన్ని చూస్ చేసుకున్నాడంటే, నీ యొక్క మరణముతోటి ఆయన గుర్తింపు పొందుతూ, నీ యొక్క శ్రమలలో ఆయన గుర్తింపును పొందుతూ, హీ ఈజ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ యువర్ డెత్, హీ ఈజ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ యువర్ హ్యుమానిటీ, హీ ఈజ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ యువర్ సిన్. వాటిలో గుర్తింపు పొందుతూ, లేకపోతే యేసు ప్రభువుకి బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తీసం తీసుకోవాల్సినటువంటి అవసరం యేసు ప్రభువుకి ఏముందండి? ఏమన్నా పాపం ఉందా ఆయనలో? పాపం లేదు ఆయనలో. కానీ నీతోటి నాతోటి గుర్తింపు పొందేదానికి నీలాగా నాలాగా ఆయన పాపుల వలె బాప్తీసం తీసుకునేదానికి యోర్దాను నదిలో మునిగి లేచాడండి. బాప్తీసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తీసం తీసుకున్నాడు. నీ యొక్క మానవత్వంలో నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి శ్రమని, ప్రతి దుఃఖాన్ని, బాధని, వేదనని నువ్వు అనుభవిస్తున్నావు కదా, వాటన్నిటిలో గుర్తింపు పొందేదానికి ఆయన దాసుని యొక్క స్వరూపాన్ని ధరించాడండి. మానవుడి స్వరూపాన్ని, ఆ మానవుల్లో కూడా అత్యంత తక్కువ శ్రేణి అయినటువంటి దాసుల యొక్క కేటగిరీలోనికి వచ్చాడండి. రోమ్ సామ్రాజ్యంలో అత్యంత హీనంగా చూడబడినటువంటి వర్గము బానిస వర్గము. అటువంటి బానిస వర్గంలోనికి ఆయన చేర్చబడ్డాడు. ఎందుకంటే ఆయన సిలువ వేసినప్పుడు హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్లేవ్. ఓన్లీ స్లేవ్స్ కుడ్ బి crucified. Only people who are accused of political sedition, only those people could be crucified. గుర్తింపు పొందుతూ ఉన్నాడు. నువ్వు అనుభవించేటటువంటి ప్రతి శ్రమ, నువ్వు అనుభవించేటటువంటి ప్రతి దుఃఖము, నువ్వు అనుభవించేటటువంటి మరణము, దాని యొక్క అనుభవంలో ఆయన సహా అనుభవము కలిగినటువంటి వాడు. నువ్వు అనుకోవచ్చు, కొన్నిసార్లు ఏమనుకుంటారు మానవులు, దేవుడు ఎక్కడో ఉంటాడండి, ఆయనకి ఈ బాధలు ఈ వేదనలు ఏం పడతాయండి, ఆయన ఎక్కడో పరలోకంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉండేటటువంటి దేవుడు. మన బాధలు ఆయనకి ఏం తెలుసు, మన దుఃఖం ఆయనకి ఏం తెలుసు, మనకుండే ఘర్షణ ఏం తెలుసు, మనకుండే భయాలు ఆయనకి ఏం తెలుసు. మరణం అంటే దేవుడికి ఏం తెలుసు అండి? మరణం అంటే దేవుడికి ఏం తెలుసు? దేవుడు మరణించడు కదా. హౌ కెన్ హీ నో ద ఫియర్ ఆఫ్ డెత్? ఆ భయం అంటే ఏమిటో దేవుడికి ఎట్ట తెలుస్తుందండి? ఇక్కడ ఒక మాటని చెప్పి ముందుకు పోతాండి. కొంచెం ఎక్స్టెండెడ్గా అయినా కూడా, కొంచెం పొడిగిస్తున్నా కూడా ఒక మాట చెప్తాను. పూర్వకాలంలో అరిస్టాటిల్ అనేటటువంటి ఒక గొప్ప ఫిలాసఫర్ ఉండేటటువంటి వాడండి, తత్వవేత్త. మీకు తెలిసే ఉంటుంది. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ కూడా గురు శిష్యుల పరంపర వీళ్ళది. ప్లాటో యొక్క గురువు సోక్రటీస్, అరిస్టాటిల్ యొక్క గురువు ప్లాటో. ఈ అరిస్టాటిల్ అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తికి ఈయన గురువు. అరిస్టాటిల్ పేరు మీరు వినే ఉంటారు కదండి, నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం కూడా మీకు లేదు. ఆయన రాసినటువంటి పుస్తకాలు ఈనాటికి కూడా ఫేమస్. ఆయన చేసినటువంటి వర్గీకరణ, జంతు ప్రపంచాన్ని, వృక్ష ప్రపంచాన్ని, ఎథిక్స్ని, వీటన్నిటిని గురించి అనేకమైనటువంటి విషయాలు, రాజ్యాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలు ఆయన రాశాడు. ఆయన దేవుణ్ణి గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడాడండి. ఎవరు? అరిస్టాటిల్. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో, దేవుని గురించినటువంటి మాటల్లో ఒక ముఖ్యమైనటువంటి భావనని ఆయన తీసుకొని వచ్చాడు అరిస్టాటిల్. ఆయన తీసుకొచ్చినటువంటి భావన ఏమిటి అంటే, దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. ఆయన పెట్టినటువంటి పేరు ఏంటంటే ద అన్మూవ్డ్ మూవర్. అన్మూవ్డ్ మూవర్, ద ప్రైమ్ మూవర్, అన్నిటినీ కదిలించేటటువంటి వాడని ఆయన పేరు పెట్టుకున్నాడు. అయితే ఈ అన్మూవ్డ్ మూవర్ అంటే అరిస్టాటిల్ విషయంలో గాడ్ అని అర్థం. ఈ అన్మూవ్డ్ మూవర్, ఈ గాడ్ అనేటటువంటి వ్యక్తి, ఆయన మానవులు అనుభవించేటటువంటి బాధ, క్షోభ, దుఃఖము, నొప్పి, వేదన అని మానవులు అనుభవించేటటువంటి ఈ భావావేశాలు, శరీరంలో కలిగేటటువంటి దుఃఖం అనేటటువంటివి దేవుణ్ణి
ఛేదించుకొని ఆయన హృదయంలోనికి ప్రవేశించలేవు. గాడ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇక్కడ ఇంపాసిబుల్ కాదు, IMPOSSIBLE కాదు, IMPASSA. ఇంపాసిబుల్ అంటే ఈ దేవుణ్ణి మనం పెనిట్రేట్ చేయలేం. నీ యొక్క దుఃఖము, నీ యొక్క బాధ, నీ యొక్క వేదన, నీ యొక్క భయము, ఆందోళన అనేటటువంటివి ఈ అన్మూవ్డ్ మూవర్ని, అరిస్టాటిల్ యొక్క గాడ్ని కదిలించలేవు. ఎందుకంటే అవి ఆయన హృదయంలోనికి చొచ్చుకొని పోయి ఆయన భావాల్ని, హృదయాన్ని కదిలించలేవు. హీ ఈజ్ ఇంపాసిబుల్ గాడ్. ఇది అరిస్టాటిల్ యొక్క గాడ్. క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి దేవుడు ఎటువంటి వాడు అంటండి, నీ యొక్క హృదయంలో ఉండేటటువంటి బాధని ఎరిగినటువంటి వాడు. మోషే దగ్గరికి దేవుడు దిగి వచ్చినప్పుడు హోరేబు కొండ మీద ఆయన మోషేతో మాట్లాడినప్పుడు ఏమంటాడంటే అండి, ఐ హ్యావ్ సీన్ దైర్ మిజరీ. వారి యొక్క దుఃఖమును, వారి యొక్క వేదనను నేను చూసి ఉన్నాను, వారి మూలుగును నేను విని ఉన్నాను, వారు పడేటటువంటి వేదన, దుఃఖము నా దృష్టికి వచ్చింది. ఐ హ్యావ్ సీన్ దైర్ సఫరింగ్ని చూసేటటువంటి దేవుడు. వారి యొక్క అరుపులు, వారి యొక్క కేకలు, ఆత్మలో, హృదయంలో కలిగేటటువంటి ఆ కేకలు వినేటటువంటి దేవుడు. ఎంత భిన్నమైనటువంటి చిత్రమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ దేవుడు మానవుని యొక్క వేదనని, మరణం వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని, దానివల్ల కలిగేటటువంటి ఫలితాన్ని ఈయన తెలుసు. హీ నోస్ వాట్ ఈస్ డెత్, హీ నోస్ వాట్ ఈస్ పెయిన్. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడికి దుఃఖం అంటే ఏంటో తెలుసు అండి, బాధ అంటే ఏంటో తెలుసు. లాజర్ చనిపోయినప్పుడు బెతనేకి యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన లాజర్ను గురించి ఏడుస్తాడు. హీ వెప్ట్ అని చెప్పి 2 పదాలు ఇంగ్లీష్లో రాయబడ్డాయి. ఏడ్చాడంట, కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడంట. హ్యూమన్ సఫరింగ్లో, మానవుని యొక్క దుఃఖములో, బాధలో పాలు పంచుకునేటటువంటి దేవుడు. హీ హ్యాస్ షేర్ ఇన్ యువర్ సఫరింగ్. నీ సఫరింగ్ తోటి ఆయన పాలు పంచుకుంటాడు. నీ బాధలో పాలు పంచుకుంటాడు, ఆయన వేదనలో పాలు పంచుకుంటాడు, నీ దుఃఖంలో పాలు పంచుకుంటాడు. ఆయన దేవుడయ్యుండి దేవుడుగా ఉండట విడిచిపెట్టగడుగుని భాగ్యమంచు గనుక మానవుడిగా జన్మించి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని మరణమగినంత వరకు, సామాన్యమైనటువంటి మరణం అయితే పర్వాలేదండి, ఇట్ ఈజ్ ఓకే. ఒక బానిస చనిపోయాడంటే ఓకేనండి, పర్వాలేదు, భరించవచ్చు. సాధారణమైన మరణం, వృద్ధాప్యం వచ్చో, లేదంటే ఒక యాక్సిడెంట్ జరిగో, లేదంటే ఇంకా దేని వల్లనో చనిపోయాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ మరణం కూడా ఈ దేవుడు ఎన్నుకున్నటువంటి మరణము ఏమిటి అంటేనండి, అత్యంత భయానకమైనటువంటి మరణాన్ని ఈ దేవుడు ఎన్నుకున్నాడు. హారిబుల్ డెత్. మానవ శరీరము బాధతో విలవిలలాడిపోయేటటువంటి మరణం అది. ఎవరికి పగవాడికి కూడా రాకూడదు అని ఆశించేటటువంటి మరణం అది. అటువంటి శిక్షని, అటువంటి కాలాన్ని, అటువంటి రాజ్యాన్ని, అటువంటి శిక్షని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు అంటే ఆయన నీ యొక్క దుఃఖమును ఎరిగినటువంటి వాడు, నీ మరణమును ఎరిగినటువంటి వాడు, దాంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వాడు. ఆ కాలంలో రాజ్యం యొక్క అధికారము ఏ విధంగా బయలుపరచబడేటటువంటిది ఏంటండి, రాజ్యానికి ఎదురు తిరిగితే ఆ రాజ్యము, ఆ ప్రభుత్వం యొక్క అధికారము మనుషుల్ని అణచివేసేదానికి, నొక్కివేసేదానికి, వారి స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని, వారి గొంతులను నొక్కివేసేదానికి సిలువ మరణము వేసేటటువంటిది. అంటే ప్రజలు సిలువని చూసినప్పుడు, ఆ సిలువ మీద చనిపోయేటటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం అంటే, రాజ్యాన్ని కానీ ఎదిరిస్తే, ప్రభుత్వ ఆజ్ఞల్ని కానీ మీరు ఎదిరిస్తే మీకు జరిగేటటువంటిది ఇదే. సో ఈ సిలువ గుర్తు అనేటటువంటిది ఏంటి అంటే, ఇట్ వుడ్ టెర్రరైజ్ పీపుల్. మనుషుల్ని భయాక్రాంతం చేసేటటువంటి గుర్తు అది సిలువ అంటే. ఇట్ ఈజ్ ఎ సైన్, ఇట్ ఈజ్ ఎ సింబల్ దట్ వుడ్ టెర్రరైజ్ పీపుల్ బికాస్ దట్ ఈజ్ ఎ హారిబుల్ డెత్. ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ హారిబుల్ డెత్. కలలో కూడా నీకు ఆ సిలువ మరణము నీకు రాకూడదు. సో రాజ్యము ఆ ప్రజల్ని అణిచివేసేదానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గుర్తు, ఆ సిలువ, ఆ 2 చెక్కలు, ఆ క్రాస్ బీమ్స్ అనేటటువంటివి రాజ్య అధికారాన్ని సూచించేటటువంటి వాడి. ఎవడు దానికి ఎదురు తిరిగేటటువంటి దానికి వీల్లేదు. ఎదురు తిరిగావా నీకు ఇటువంటి మరణం. ఒక వాక్యం ఉందండి బైబిల్లో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు కన్యక గర్భం ద్వారా జనించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు నాకు అప్పుడప్పుడు ఒక అనుమానం వస్తుందండి, ఈయన ఈ లోకంలోనికి రావాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు
ఇంతకంటే అనుకూలమైనటువంటి మంచి పరిస్థితులు, సుఖము, సౌఖ్యము, సదుపాయము అన్నీ ఉండేటటువంటి క్షేమకరమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి కాలాన్ని ఎంచుకొని ఉండొచ్చు కదా ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు. కానీ ఈ దేవుడు ఇటువంటి సమయాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఇటువంటి రాజ్యాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? అటువంటి దాసుని స్వరూపాన్ని ఎందుకు ధరించాడు? అటువంటి మరణాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? అది కూడా శిలువ మరణాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ యూ మస్ట్ ఆన్సర్. ఎందుకంటే నువ్వు ఈ కాలంలో, ఆ కాలంలో వాళ్ళు దేవుళ్ళు, దేవతలంటే ఖండలు తిరిగినటువంటి, ఆజానుబాహులైనటువంటి, ఖడ్గము ధరించినటువంటి, విల్లంబులు ధరించినటువంటి, శూలాలు ధరించినటువంటి వాళ్ళు రాజులు, వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు దేవతలు అని చెప్పి ఆరాధించేటటువంటి స్వభావము, అధికారాన్ని ఆరాధించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళం. ఇంట్రిన్సికలీ వి వర్షిప్ పవర్. అధికారం కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి పోవడము, వాళ్ళ చెంతను చేరడము, వాళ్ళని ఆరాధించడము, వాళ్ళని పొగడడం అనేటటువంటి మానవ హృదయంలో సహజంగా ఉంటుందండి. We worship those people who have power and authority in them. We do not worship those who are crucified on the cross, particularly this God. So దేవుడు అక్కడ ఒక ఫిల్టర్ పెడుతూ ఉన్నాడు. There is a filter in that cross. ఫిల్టర్ అంటే నిన్ను వడపోసేటటువంటిది. నీ మనస్సును వడపోసి నువ్వు దేవుడి దగ్గరికి వస్తావా లేదా అని చెప్పి వడపోసేటటువంటి ఒక ఫిల్టర్ ఒకటి ఉంది. సాధారణంగా మనుష్యులు ఎటువంటి దేవుడిని ఎన్నుకుంటారంటే అణచివేసేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, వరాలు ఇవ్వగలిగినటువంటి దేవుడు, పరిస్థితుల్ని మాటతోటి మార్చగలిగినటువంటి దేవుడు, నాశనం చేయగలిగినటువంటి దేవుడు, ఇటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడి దగ్గరికి జనులు తండోపతండాలుగా, కుప్పలు తప్పలుగా పోతారండి. కానీ సిలువ వేయబడినటువంటి దేవుడి దగ్గరికి జనులు రారు. బికాస్ యూ డోంట్ సీ ఎనీ పవర్ అండ్ అథారిటీ ఇన్ దట్. దాంట్లో నీకే అధికారము కనిపించదు, ఏ శక్తి కనిపించదు. ఆ సిలువలో నీకు నిస్సహాయితే, దీనత్వమే, బలహీనతే, షేమ్, డిస్గ్రేస్, అవమానంలో తర్వాత వచ్చి షేమ్లో బ్రతికేటటువంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారండి జనులు? పోరు. శక్తి కలిగినటువంటి వాళ్ళు, ప్రభావం కలిగినటువంటి వాళ్ళు, అధికారం కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి జనులు తండోపతండాలుగా పోతారు. అటువంటి దేవుడి దగ్గరికి పోతారు. ఇటువంటి దేవుడి దగ్గరికి రారు. దేర్ ఈజ్ ద ఫిల్టర్. అక్కడ దేవుడు నిన్ను వడపోస్తూ ఉన్నాడు, నీ హృదయంలో నిన్ను వడపోస్తూ ఉన్నాడు. ఆ దేవుడి యొక్క దీనత్వాన్ని, నిన్ను రక్షించేదానికి ఆయన ఎన్నుకున్నటువంటి ఆ సాధనాన్ని నువ్వు గ్రహించగలిగావా లేదా అనేటటువంటిది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ దీనత్వంతో ఆయన ఒక క్రిమినల్ లాగా సిలువలో చనిపోయాడండి. ఒక క్రిమినల్ లాగా చనిపోయాడు. ఈ గలతీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, తర్వాత తెస్సలోనికలు, ఈ కాలంలో ఉండే నగరాల్లో 4 కూడలు, 4 మార్గాలు కలిగిస్తేటటువంటి కూడలు ఉంటుంది కదా అండి. ఆ కూడలి దగ్గర చక్రవర్తి యొక్క ఆరాధన జరిగేటటువంటిది, ఎంపరర్ వర్షిప్ అనేటటువంటిది జరిగేటటువంటిది. ఆ ఎంపరర్ యొక్క విగ్రహం ఉండేటటువంటిది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ధూపం వేయాల, ఆయన ఆరాధించాల. కొన్నిసార్లు లెక్కలు కూడా తీసేటటువంటి వాళ్ళు, ఎవరు ఆరాధిస్తున్నారు, ఎవరు ఆరాధించడం లేదని. ఇంత శాంతి, ఇంత సమాధానము, ఇంత యుద్ధంలో శౌర్యం చూపించినటువంటి వ్యక్తి ఆరాధనకి అర్హుడు. ఈ విధంగా సిలువ వేయబడినటువంటి వ్యక్తులు ఆరాధనకి ఎట్ట అర్హుడు అవుతారండి? అందుకనే క్రైస్తవుల్ని వెర్రిబాగలోళ్ళు అన్నారు, ఆ తిక్కలోళ్ళు అన్నారు. ఆయన దేవుణ్ణి ఎగతాళి చేస్తారు. 3 మేకులు పీకులు అనేటువంటి వాడు ఏమి దేవుడు అని చెప్పి ఇప్పుడు కూడా ఎగతాళి చేస్తూ ఉంటారండి. ఆ దేవుడు ఈ స్థితికి ఎందుకు దిగాడు? వై హీ బికేమ్ లైక్ దట్? ఎందుకు? వై డిడ్ హీ చూజ్ క్రాస్? ఎందుకు అసలు నరావతారాన్ని ఎన్నుకున్నాడు? ఎందుకు ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు? ఎందుకు ఆయన మరణాన్ని ఎన్నుకున్నాడు? ఎందుకు ఆయన సిలువ మరణాన్ని ఎన్నుకున్నాడంటే, ఆయన నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో నీతోటి సహా అనుభవం కలిగినటువంటి దేవుడుగా ఉండేదానికి, మరియు నిన్ను మరణము నుంచి విమోచించేదానికి, నీ పాపం నుంచి నిన్ను విమోచించేదానికి ఆయన ఆ యొక్క మరణాన్ని, ఆయన యొక్క ఆ స్వరూపాన్ని ఎంచుకున్నాడండి. జూలియస్ సీజర్ చనిపోయిన తర్వాత ఆయన దేవుని చేత ఫేవర్ చేయబడినటువంటి మానవుడు చనిపోయిన తర్వాత ఆయన పైకి వెళ్ళి దేవతల వరసలో ఆయన కూడా కూర్చున్నాడు. రోమీయులు నమ్మేరు ఆ కాలంలో. సరే, అది ఏంటో యాదృచ్ఛికమో కాకతాళీయమో ఏదో జరిగిందో, జూలియస్ సీజర్ చనిపోయినప్పుడు ఆకాశంలో ఒక తోకచుక్క వచ్చింది, ప్రత్యక్షమైంది. సో సామాన్య ప్రజలు, అధికారంలో ఉండేటటువంటి వాళ్ళు,
రోమ్ యొక్క మత వ్యవస్థని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఏమని ప్రకటించారంటే, జూలియస్ సీజర్ చనిపోయి ఆయన దేవుని కుమారుడుగా దేవతల వరుసన దేవుళ్ళ వరుసన కూర్చున్నాడు. అపోథియోసిస్ ఆఫ్ జూలియస్ సీజర్ అంటే మానవుడిగా ఉండి దేవుని యొక్క దేవతల యొక్క సరసన చేరిపోయాడు. అదేవిధంగా ఆక్టోవియస్ సీజర్ వీళ్ళందరినీ కూడా ఎత్తిపట్టుకున్నారు. ఏమని? వీళ్ళు చనిపోయారు, కానీ చనిపోయిన తర్వాత దేవుళ్ళ లెక్కలో రాశారు. కానీ దానికి ప్రూఫ్ లేదు, దానికి నిదర్శనం లేదు, ఎవరు దాన్ని నిర్ధారించినటువంటి వాళ్ళు లేరు. కానీ ఇక్కడ సిలువలో చనిపోయినటువంటి ఈ నిస్సహాయుడైనటువంటి ఈ గలిలేయ వడ్రంగి ఐటినరెంట్ ప్రీచర్ జీసస్, ఆయన చనిపోకముందు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నేను చనిపోయిన తర్వాత 3 దినాల తర్వాత లేస్తాను అన్నాడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత పైలట్ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ని పంపించాడు. ఆయన నిజంగా చనిపోయాడా లేదా ఫైండ్ అవుట్ అని చెప్పి కొంతమంది సోల్జర్స్ని పంపించారు. సోల్జర్స్ పోయి ఆయన నిజంగా చనిపోయాడా అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. దే గేవ్ ద డెత్ సర్టిఫికేట్, దే గేవ్ ద డెత్ రిపోర్ట్, హీ రియల్లీ డైడ్. శవాన్ని తీసుకొని వచ్చారు, సమాధిలో పెట్టారు, రాయి దొర్లించారు, రాయికి సీల్ వేశారు, అంతా అయిపోయింది. 3వ దినమున ఆ రాయి దొర్లించబడింది. ఆ సమాధిలో ఉండేటువంటి యేసు ప్రభు యొక్క శరీరము అది తిరిగి ప్రాణాన్ని పోసుకొని జీవాన్ని పోసుకొని ఆ మరణించినటువంటి శరీరము, ఆ శవం అనేటటువంటిది తిరిగి జీవించడం మొదలుపెట్టి మానవ శరీరంతో, మహిమ కలిగినటువంటి శరీరంతో బయటికి వచ్చింది. దీన్ని పునరుద్ధానము అంటాం. అంటే పునరుద్ధానం అంటే చనిపోయినటువంటి శరీరము తిరిగి జీవం పోసుకొని శరీరంగా జీవించడం పునరుద్ధానము. శరీరానికి మాత్రమే వర్తిస్తుంది, ఆత్మకి కాదు. ఆయన శిష్యులందరూ చూశారు. ఒక్కసారి 500 మందిగా పైగా చూశారు. ఆయన వాళ్ళతో కలిసి భోజనం చేశాడు, వాళ్ళతో సహవాసం చేశాడు 40 దినాల పాటు. ఏ శరీరంతో అయితే చనిపోయాడో, ఏ శరీరంతో అయితే పాతి పెట్టబడ్డాడో అదే శరీరంతో ఆయన తిరిగి జీవించడం ప్రారంభించాడు. అదే శరీరంతో భూమి మీద నుంచి శిష్యులు చూస్తూ ఉండగా ఆరోహణుడయ్యాడు. హీ అసెండెడ్ ఇన్ టు హెవెన్. అందరూ చూస్తుండగా, తమ కళ్ళతో చూస్తూ ఉండగా గాల్లోకి లేచాడండి. ఆయన వాళ్ళు చూస్తూ ఉండగా ఆకాశంలోనికి ఆయన కొనిపోబడ్డాడు. జూలియస్ సీజర్ చనిపోయినప్పుడు తోక చూకొచ్చింది. ఆక్టోవియస్ సీజర్, అగస్టస్ సీజర్ వీళ్ళు చనిపోయినప్పుడు ఏదో సృష్టించారు. ఏమండి, వీళ్ళు కూడా దేవుని కుమారులని. ఇక్కడ దేవుని కుమారుడు మరణాన్ని జయించినటువంటి వాడు. జూలియస్ సీజర్ ఏం మరణాన్ని జయించలే, చచ్చి సమాధిలో ఉన్నాడు. ఆక్టోవియస్ సీజరు, అగస్టస్ సీజరు ఏం మరణాన్ని జయించలే. నీ యొక్క శత్రువు మరణము, నీ యొక్క శత్రువు పాపము, నీ యొక్క శత్రువు సాతాను. ఈ మూడింటిని నువ్వు నీకైగా జయించలేవు. అందువల్ల దేవుడు శరీరాన్ని ధరించి ఆ శరీరంలో పాపము లేకుండా జీవించి మహాపరిశుద్ధుడిగా జీవించి ఆ శరీరాన్ని పాప పరిహారార్థ బలిగా, అంటే పాపాన్ని తీసివేసేటటువంటి బలిగా ఆయన అర్పించి శరీరంతో చనిపోయినటువంటి వాడు తిరిగి శరీరంతో లేచాడు. అంటే నీ కోసం ఆయన మరణాన్ని జయించాడు. అంటే నీ మరణంతో ఆయన గుర్తింపు పొందుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి మరణిస్తున్నాడంటే పాపం చేసినటువంటి వాడే మరణించాల, దేవుని యొక్క ఆజ్ఞది. ఆయన మరణించాడు. ఆయన పాపం ఎప్పుడూ చేయలే, కానీ నీ పాపంతో, నీ మరణంతో ఆయన గుర్తింపు పొందాడు. హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ ఇన్ యువర్ డెత్. ఆయన నిన్ను వీటన్నిటి నుంచి విమోచించినటువంటి విమోచకుడు. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ రోమ్ సామ్రాజ్యంలో ఈ సువార్తను ప్రకటించేటప్పుడు దాన్ని బాగా ఎగతాళి చేసేటటువంటి వాళ్ళు. నేను చెప్పాను కదండి, ఒక కార్టూన్, గోడ మీద వేయబడినటువంటి కార్టూన్ గురించి చెప్పాను కదా, ఆ విధంగా ఉండేటటువంటిది. ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటి అంటేనండి, మీరు ఫస్ట్ సెంచరీ నుంచి, ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచరీ, థర్డ్ సెంచరీ, మిడిల్ ఆఫ్ ద థర్డ్ సెంచరీకి వచ్చేతలకే చూడండి ఒక అద్భుతం జరిగిపోయింది. అంతకుముందు సిలువ గుర్తు అంటే రాజ్యము చేతిలో ఉండేటటువంటి మనుషుల్ని కంట్రోల్లో పెట్టేటటువంటి ఒక గుర్తు, అది సింబల్, ఏ సింబల్ ఆఫ్ టెర్రర్, సింబల్ ఆఫ్ పనిష్మెంట్, సింబల్ ఆఫ్ షేమ్, సింబల్ ఆఫ్ డిస్గ్రేస్. ఏంటి క్రాస్ అంటే? ఇప్పుడు ఒక్క 200 సంవత్సరాలకి ముందుకు జరగండి. ఫస్ట్ సెంచరీ అయిపోయింది, సెకండ్ సెంచరీ అయిపోయింది, థర్డ్ సెంచరీ, మిడిల్ సెంచరీకి వచ్చేసేయండి. పరిస్థితి ఏంటి అంటే అండి, రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి నగరాల్లో, ఇళ్లల్లో, అనేక దగ్గరలో
ఏమండి, సిలువ గుర్తు కలిగినటువంటి మందిరాలు అనేకమైనటువంటి వెలుస్తూ ఉన్నాయి. అనేక మంది ఆ సిలువ గుర్తు దగ్గరికి పోతూ ఉన్నారు. అనేక మంది ఆ సిలువ దగ్గర యేసు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. మొత్తము పూర్తిగా చేంజ్ అయిపోయిందండి. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ సిలువ అనేటటువంటిది ఈ రోమ్ సామ్రాజ్యాన్ని జయించిందండి. దిస్ క్రాస్ హ్యాస్ కాన్కర్డ్ దట్ రోమన్ ఎంపైర్ వితౌట్ బ్లడ్ షెడ్. రక్తపాతము లేకుండా ఆయన దీనత్వ స్వభావమును బట్టి, ఆయన చేసినటువంటి ఆ సిలువ కార్యమును బట్టి ఆ రోమ్ సామ్రాజ్యము కరెక్ట్గా 200 సంవత్సరాల తర్వాత సిలువ వైపుకి తిరిగిందండి. ఇప్పుడు సిలువ అనేటటువంటిది ఆనర్, ఆ యేసు ప్రభువుని ఆరాధించడం అనేటటువంటి గొప్ప ధన్యత భాగ్యము, గొప్ప ధన్యత భాగ్యం అండి. చూడండి, ఆయన అటువంటి దేవుడు. ఆయన 3 మేకులు పీక్కోలేకపోయింది శక్తి లేక కాదు, బలము లేక కాదు, నిస్సహాయుడయ్యుండి కాదు. నీ నిమిత్తమై మరణాన్ని జయించేదానికి, నువ్వు పాపాన్ని జయించేదానికి, నువ్వు చనిపోయిన తర్వాత పరలోకంలో చేరేదానికి, తన శరీరాన్ని పాప పరిహారార్థ బలిగా సమర్పించుకునేదానికి, పాపాన్ని పరిహరించేదానికి ఆ సిలువలో వేలాడినటువంటి యేసు ప్రభువు తనకుండేటటువంటి ఆ 3 మేకుల్ని పీక్కోలే. నీకు అర్థమైందా? 3 మేకుల్ని పీక్కోలే. ఆయన కానీ ఆ పాప పరిహారార్థ బలి కానీ చేసి ఉండకపోతే మానవ జాతి ఇంకా మరణానికి లోబడే ఉండేటటువంటిది. మానవ జాతికి పాపము నుంచి విమోచన అనేటటువంటి ఉండేది కాదు. మానవ జాతికి అమరత్వం అనేటటువంటిది తెలిసి ఉండేటటువంటిది కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, ఆయన సువార్త ద్వారా అమరత్వమును వెలుగులోనికి తెచ్చాడంట. అంటే ఎటర్నల్ లైఫ్ అనేటటువంటి దాన్ని దేవుడు యేసు ప్రభు యొక్క సిలువ సువార్త ద్వారా మానవులందరికీ ప్రకటిస్తున్నారు. ఎటర్నల్ లైఫ్ ఈజ్ పాసిబుల్. యేసు ప్రభు ద్వారా అమరత్వంలోనికి నువ్వు ప్రవేశించవచ్చు. నిత్యత్వము మరణం లేకుండా జీవించవచ్చు. నిత్యత్వము పాపం లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు జీవించవచ్చు. పాపము నీ మీద పరిపాలన ఇంకా చేయదు. మరణము నీ మీద పరిపాలన చేయదు. సాతాను నీ మీద పరిపాలన చేయదు. ఈ విధంగా సిలువలో చనిపోయినటువంటి నేరస్తుడిగా పరిగణింపబడి, బానిసగా పరిగణింపబడి చనిపోయినటువంటి ఆ యేసు మరణాన్ని జయించి లేచినటువంటి విజయుడండి. హీఈస్ నాట్ ఏ డిఫీటెడ్ పర్సన్ చాలామంది అనుకున్నట్లు. అప్పుడు ఆ సమాజం ఎట్లా చూసిందంటే, ఈయన ఏంటండి ఓడిపోయినటువంటి వాడు, జీవితంలో ఏమీ చేతగానటువంటి వాడు అనేటటువంటి దృక్పథంతో ఆయన చూసింది. కానీ యేసు ప్రభువు ఆయన హీ ఈజ్ ద రియల్ విక్టర్. మరణం మీద, సాతాను మీద, పాపం మీద విజయమును సాధించి గెలిచినటువంటి వాడు, నీకు విజయాన్ని ఇచ్చేటటువంటి వాడు. హీ ఈజ్ ద రియల్ విక్టర్. ఆ యేసు ప్రభుని ఈ దినం నువ్వు ఏం చేస్తావో ఒకసారి ఆలోచించుకో. నీ హృదయంలో స్పందన ఏంటి? ఆయన్ని ఏం చేస్తావు నువ్వు? ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తావా? దాటి వెళ్ళిపోతావా? లేదంటే 3 మేకులు పీక్కోలేనటువంటి ఈయన ఏమి దేవుడు అంటావా? ఈయన నేరస్తుడిగా పరిగణింపబడ్డాడు, ఈయన ఏమి దేవుడు ఏమంటూ ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితము పూర్తిగా మార్చబడుతుంది. నీ పాపం మీద నీకు విజయం అనేటటువంటిది లభిస్తుంది. నీకు ఆయన అమరత్వంలో చోటిస్తాడు. నిత్యత్వములో నువ్వు జీవిస్తావు. నిత్య జీవము అనేటటువంటి దానికి నువ్వు వారసుడు అవుతావు. పరిశుద్ధాత్మతో నింపుతాడు. అనేకమైనటువంటి దీవెనలు ఆయన ద్వారా నీకు లభిస్తాయండి. ఆ దేవుని నువ్వు వదిలేసావనుకో, ఆ యేసు ప్రభుని వదిలేసావనుకో, నీకంటే నష్టపోయినటువంటి వాడు, నీకంటే నష్టము కలిగినటువంటి వాడు ఈ లోకంలో ఇంకెవరూ ఉండరు. కాబట్టి ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన నువ్వు రక్షకుడిగా, ప్రభువుగా, దేవుడిగా అంగీకరించమని ఈ దినమున నేను మీ అందరితో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యాన్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమేన్.